folks, this is your Telugu cycle rider. ఫ్రెండ్స్ ఈరోజు సాగర్ లేక్ అని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. ఒకసారి మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇక్కడైతే వాతావరణం బాగుంది, పర్వాలేదు. ఇక్కడ అందరు కూడా వాకింగ్ చేయడానికి వస్తున్నారు, ఇంకా సైక్లింగ్. పబ్లిక్ అయితే ఈవినింగ్ కూడా వాకింగ్ చేయడానికి కూడా వస్తున్నారు. బాగుంది ప్లేస్ అయితే. ఈ సాగర్ కి కొంత చరిత్ర ఉంది, 130 years అని తెలుసు నాకు. ఇది మొత్తం ఒక పెద్ద అడవి అన్నట్లు. ఇప్పుడు చూస్తే చెరువు కనిపిస్తుంది కానీ ఒకప్పుడు ఇది పెద్ద అడవి, ప్లస్ ఇక్కడ ఒక చిన్న వాగ్ లాంటిది ఉండేదంట. సో అయితే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న కుంట ఉండేదంట. ఇక్కడ లోకల్లో ఉండే పల్లెటూరు ప్రజలు వచ్చి ఇక్కడ చెరువులో బట్టలు ఉత్తుకోవడం అలా చేసేది అన్నట్లు. అక్కడ ఆ కుంటలకు కూడా దగ్గరలో ఉండే అడవిలో నుంచి నక్కలు ఇంకా ఇతర జంతువులు వచ్చి ఇక్కడ వాటర్ తాగడానికి వచ్చేదంట. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు, వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు సికింద్రాబాద్ కు దగ్గరలో ఉందని చెప్పి ఇక్కడ నీళ్లు నిల్వయ్యాలని చెప్పి ఇక్కడ ఒక ఆనకట్ట లాంటిది కట్టిండ్రు. కొంచెం చరిత్రనే ఉంది, పెద్దగా ఉంది చూస్తే. అయితే ఎక్కువ శాతం ఇక్కడ వాటర్ అనేది కొన్ని ఏళ్ల తర్వాత ఇది విస్తరించిన తర్వాత బాగా వచ్చేసాయి. మీరు అక్కడ ఫ్రంట్ లో అక్కడ గమనియచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం చుట్టుపక్కల ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి. రీసెంట్ గా వచ్చిన వర్షాలకి ఇక్కడ మొత్తం వాటర్ అనేది బాగా ఎక్కువైపోయి ఫుల్ గా నిండిపోయినాయి. అక్కడ ఉండే ప్రజలు రీసెంట్ గా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండే వాటర్ ఏవైతే ఎక్కువ అయిపోయినాయో వాటిని కిందికి వదిలేస్తున్నారు. అటు సైడ్ బ్యాక్ సైడ్ పైప్ లైన్ వేసి చెరువుకు తూము అయితే ఏదో ఉంటుందో ఆ తూము నుంచి కూడా ఎక్కువ మొత్తంలో వాటర్ వదిలేసినా కూడా ఇంకా వాటర్ వస్తున్నాయి. సో అక్కడ ఉండే పబ్లిక్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక యూనిటీగా తయారైపోయి అక్కడ నుంచి పెద్ద పెద్ద పైపులు వేసుకొని తీసుకొని వచ్చి ఇందులో పైపులు వేసి ఇక్కడ నుంచి తీసి ఇక్కడ కిందికి వదిలేస్తున్నారు. బాగుంది ఇక్కడైతే వాతావరణం, పర్వాలేదు. ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు, మేబీ కనిపించకపోవచ్చు మీకు. ప్రశాంతంగా ఈవినింగ్ టైంలో వచ్చి కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. వాతావరణం కూడా పర్వాలేదు, చాలా బాగుంది. నేనైతే కరెక్ట్ టైంలోనే వచ్చిన అనుకుంటున్నా. సో లోపలికి అలవాటు లేదు కానీ నేను పర్మిషన్ తీసుకొని వస్తున్నా. ఇక్కడ ఫ్రంట్ లో చూడొచ్చు 1897 ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టింది. బాగుంది. లోపల మీరు అక్కడ గమనిస్తే ఒకసారి తూమ్లో నుంచి బయటికి నీళ్ళు వదలడానికి ఆ టైంలోనే అంత టెక్నాలజీని యూజ్ చేసిండ్రు. సో అదైతే చాలా బాగుంది. సో అక్కడ పైన గమనిస్తే కనిపిస్తుంది సాగర్ 1897 అని చెప్పేసి. పైన ఒక లోహం ఉండేదంట, చాలా విలువైంది అది. సో ఆ టైంలో 1950లోనో ఏమో ఆ టైంలో దొంగలు ఎత్తుకెళ్ళారు దాన్ని. సో తర్వాత మళ్ళీ వాళ్ళని పట్టుకొని ఆ లోహాన్ని ఇప్పుడు సోలార్ జంగ్ మ్యూజియం లో పెట్టారంట.